ఏంటి, నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి పొట్ట చీల్చి చంపింది ఇక్కడేనా? అవును, ఇది ఎక్కడో కాదు, నంద్యాల జిల్లా ఎగువ హోబిలంలో ఉగ్ర స్తంభం నుంచి నరసింహస్వామి అవతారంతో ఉద్భవించి ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించారు నరసింహస్వామి. ఈ ఉగ్ర స్తంభం దగ్గరికి చేరుకోవాలంటే చాలా కష్టం. దట్టమైన నల్లమల అడవిలో కొండ రాళ్ల మధ్యలో నడక ప్రయాణం చేయాలి. దాదాపు 3000 అడుగుల పైకి చేరిన తర్వాత ఈ కొండపైన ఈ ఉగ్ర స్తంభం ఉంటుంది. మనం అడవిలో నుంచి కొండపైకి చేరుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ కొండపైకి చేరుకున్న తర్వాత ఆ ఉగ్ర స్తంభం దగ్గరికి చేరుకోవడం ఇంకో ఎత్తు. ఇప్పుడు మీకు ఇది కొండలా కనపడుతుంది, కానీ హిరణ్యకశిపుడి పాలనలో ఇది కేవలం ఒక స్తంభం మాత్రమే. ఒక్కసారి ఊహించుకోండి, హిరణ్యకశిపుడు రాక్షసుని రాజ్యం ఎంత పెద్దగా ఉండేదో. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపాలనుకున్నప్పుడు ఏది నీ హరి, ఎక్కడున్నాడు, ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగినప్పుడు నరసింహస్వామి ఉద్భవించింది ఈ ప్రదేశంలోనే. ఇక్కడికి ఒక్కసారి వచ్చి చూడండి, మీ జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది. ప్రతి ఒక్క నరసింహస్వామి భక్తుడు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.